హాయ్ నమస్తే, నేను మీ సునీల్ కుమార్ గాజుల. మనం లేకపోయినా పక్షులు బతకగలుగుతూ ఉంటాయి, కానీ పక్షులు లేకపోతే మనిషికి మనుగడ లేదు అనే సత్యాన్ని గ్రహించిన మనిషి పర్యావరణానికి హాని కలిగించకుండా పర్యావరణాన్ని రక్షించే ప్రయత్నం చేస్తూ ఉన్నామే. మరి అటువంటి మన ఉనికికే ప్రమాదం వస్తుంది అనుకున్నప్పుడు మరి మనమేం చేయాలి అని ఎప్పుడైనా ఆలోచించే ప్రయత్నం చేస్తూ ఉన్నామా? నీకు ఎవరి ద్వారానైనా ఇబ్బంది కలిగితే, నీ ఫ్రెండ్ ద్వారానైనా సరే, నీ కుటుంబ సభ్యుల ద్వారానైనా సరే, అమ్మ, అక్క, అన్న, చెల్లి, అన్న, తమ్ముడు, ఎవరి ద్వారా ఇబ్బంది జరిగినా కానీ వాళ్ళందరినీ దూరం పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఈరోజు నీ కన్న పిల్లల్ని కూడా దూరం పెడుతున్నావు వాళ్ళు తప్పు చేశారు అని. మరి నీ ఎగ్జిస్టెన్స్ కోల్పోవడం కోసం చేస్తున్న కుట్రల్లోని భాగస్వాములైన వ్యక్తులకి నువ్వెందుకు పరోక్షంగా సహకరిస్తున్నావు? ఒక్కసారి నిన్ను నువ్వుగా ఆలోచించుకునే ప్రయత్నం చేయి. నువ్వు 24 గంటలలో నువ్వు చేస్తున్న పనులలో, నువ్వు చేసే సేవలలో, నువ్వు పొందే సేవలలో నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తున్నావు, నీ రూపాయి ఎక్కడ ఖర్చు పెడుతున్నావు, ఆ రూపాయి ఎక్కడికి వెళుతుంది అని ఒక్కరోజు నువ్వు ఆలోచించగలిగితే, దానిని నువ్వు మార్చుకోగలిగితే, మన కోసం, మనం ఉండడం కోసం, ఉండే ఈ దేశం కోసం మనం సహాయం చేసినట్టే కదా. కాబట్టి మనం చేసే చిన్న చిన్న పనులు కూడా మన వారికి ఉపయోగపడే పనులు చేద్దాం, మనల్ని ఇబ్బంది పెట్టే వారికి కాదు కదా.